హాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నాం కదండి, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సండే మార్నింగ్ అది కూడా నేను బన్తో బర్గర్ చేసేద్దామని రెడీ చేస్తున్నాను. చూడండి, బన్ తీసుకున్నాను. ఎగ్ బర్గర్ అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ప్యాన్లో ఏం చేశానంటే ఆమ్లెట్ వేసానండి. ఆమ్లెటే కదండి, ఎగ్ బర్గర్ అంటే ఆమ్లెట్తో చేసేద్దామని చేసేసాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిద్దని నేను వీడియో షూట్ చేశాను మీకోసం. ఇంకా ఆమ్లెట్ బాగా చక్కగా అటు ఇటు కాల్చి తీసేసుకున్నాను. ఇంకా బర్గర్ రెడీ చేద్దామని రెడీ పెట్టానండి. చూడండి, ఆనియన్స్, కీరా అండ్ టొమాటోస్. బర్గర్ని మధ్యలో నుంచి కట్ చేయాల్సిందే కదా, కట్ చేశాను. కట్ చేసేసిన తర్వాత నేను దీనికి షెజ్వాన్ చట్నీ ఉంది నా దగ్గర, అది అప్లై చేశాను. రెండు సైడ్స్ అప్లై చేసేసాను నేను. అప్లై చేసేసిన తర్వాత ఇంకా ఆమ్లెట్ పెట్టాను. ఆమ్లెట్ పెట్టిన తర్వాత దాని మీద ఇంకా టొమాటోస్ను ఆనియన్స్ పెట్టాను. తర్వాత నా దగ్గర చీజ్ ఉంది. ఆ చీజ్ ఫుల్ చీజ్ వేయలేదండి, నేను హాఫే వేసాను. చాలండి, ఎందుకండి ఎక్కువ తిని మళ్ళీ ఎందుకు కష్టాలు పడడం, అందుకని కొద్దిగా వేసాను. ఇంకా టొమాటోస్ ఆనియన్స్ పెట్టేసి అది కొంచెం చప్పగా ఉండిద్దండి. నేను ఏం చేశానంటే దాని మీద కొంచెం సాల్ట్ ఇలా వేసేసాను సాల్ట్. ఇంకా తర్వాత కీరా పెట్టేశాను. ఇంకా చూడండి, ఇంకో సైడ్ కూడా పెట్టాను కదా షెజ్వాన్ చట్నీ. ఇంకా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, నేను తిన్నాను, బాగుంది. నేను దీంతో పాటు ఏం చేశానంటే ఆమ్లా టీ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది ఆమ్లా టీ కూడా. ఈ రెసిపీ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను, చూడండి ఈ రెసిపీ. ఇంకా మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టొచ్చండి. ఇది బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి బాగా నచ్చింది. బాయ్ బాయ్, టేక్ కేర్.